ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమకాండము 33వ అధ్యాయము 21, 22 వచనాలు. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి, నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. ఈరోజు దేవుడు నీతో సెలవిస్తున్నటువంటి మాట, నేను నిన్ను దాటిపోను. నేను నిన్ను దాటిపోను. నేను నీతో కూడా ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. మన దేవుడు మనల్ని దాటిపోలేడు. దాటిపోని దేవుడు. మన దేవుడు మనల్ని ఎన్నటికీ విడిచిపెట్టాడు. విడువడు, ఎడబాయడు. మనల్ని ఎవరు మర్చిపోయినప్పటికీ ఆయన మాత్రం మర్చిపోడు. అయితే దేవుడు మనల్ని దాటిపోయే దేవుడు కాదు గాని, మనం ఎల్లప్పుడూ కూడా దేవా మమ్మల్ని దాటిపోవద్దు అని ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. ఆయన మనల్ని దాటిపోకుండా ఉండాలి అంటే, ఎల్లప్పుడూ నిత్యము మన బ్రతుకు కాలమంతా మనతో కూడా ఉండాలంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అనంటే, ఆయన మనతో ఉంటేనే అది సాధ్యమవుతుంది గనక, మన ప్రార్థన ఎల్లప్పుడూ కూడా ఈ విధంగా ఉండాలి. నా దేవా నన్ను దాటిపోవద్దు. నా దేవా నా పిల్లల్ని దాటిపోవద్దు. నా దేవా నా కుటుంబాన్ని దాటిపోవద్దు. నా దేవా నీవు నాకిచ్చిన సేవను, పరిచర్యను, సంఘాన్ని దాటిపోవద్దయ్యా. నా దేవా నీవు నాకిచ్చిన వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని దాటిపోవద్దు అని దీనులమై ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. అయితే బైబిల్లో మనం గమనించినట్లయితే ఈరోజు ఈ వాక్య ధ్యానంలో మోషేతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమని అనంటే, మోషే దేవుణ్ణి అడిగారు, దేవా నేను నిన్ను సూటిగా చూడాలి అని అడిగారు. అయితే దేవుడు ఈ మాట మాట్లాడుతున్నారు, మోషే ఏ నరుడు నన్ను చూసి బ్రతకలేడయ్యా, కానీ నీవు నాకు ప్రియుడవు, నీవు నా సేవకుడవు, నీవంటే నాకు ఇష్టము గనుక, నీ పట్ల నాకు కటాక్షము కలిగినది గనుక, నీవు అడిగినటువంటి దానికి నేను ఒప్పుకుంటున్నాను. నీ ప్రార్థనను నేను అంగీకరిస్తున్నాను. అయితే నా మాట విను. నీవు అడిగినట్లుగా నేను నీకు కనబడటము నాకు ఇష్టమే గాని, నా ముఖమును నీకు చూపించను. ఏ నరుడు నన్ను చూసి బ్రతకలేడు గనుక, నా వెనుక పార్శ్వం వరకు నీవు చూస్తావు. నీవు ఇటు రీతిగా నన్ను చూడాలి అనంటే, నేను నీ ముందర నడుస్తూ ఉంటాను. నేను దాటి వెళ్ళు వరకు నీవు నా చేతి నీడలో కప్పబడి ఉండాలి. నేను నిన్ను దాటి వెళ్ళిపోతే నీవు నన్ను చూడలేవు. నేను దాటి వెళుతూ ఉండంగా, దాటి వెళ్ళే వరకు నేను నిన్ను నా చేతిలో కప్పి ఉంచుతాను. అప్పుడు నా వెనుక పార్శ్వంలో నువ్వు చూసి ఆనందించు అని మాట్లాడటం జరిగింది. చూడండి, అక్కడ వాక్యం మనం చూసినట్లయితే 17 నుంచి 23 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవాను నా నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించువాని కరుణించెదను, ఎవని యందు కనికర పడెదను వాని యందు కనికర పడెదనెను. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడనెను. మరియు యెహోవా,
ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. అయితే దేవుడు ఒక కండిషన్, నీవు నా చేతి నీడలో కప్పబడి ఉండినప్పుడే నేను దాటి వెళ్ళు వరకు నా చేతి నీడలో నేను కప్పుతాను. నేను దాటి వెళ్ళేటప్పుడు నా చేతిని నీకు అడ్డుగా తీస్తాను. నీవు నా మహిమను అనగా నన్ను నీవు చూస్తావు, నా వెనుక పార్శ్వం అని దేవుడు మోషేతో చెప్పారు. మోషే దేవాని మహిమను చూడాలి, నన్ను దాటిపోవద్దు ఈరోజు అని అడిగినప్పుడు దేవుడు మోషేను ఆ రోజున దాటిపోలేదు. తన మంచితనమంతా మోషే ఎదుట కనపరిచాడు. అంతేకాదు, మోషే అడిగినటువంటి కోరికను, ఆ ప్రార్థన విన్నపాన్ని దేవుడు అంగీకరించి అట్టి రీతిగా మోషేకు దేవుడు దాటిపోకుండా తనను తాను కనపరుచుకున్నాడు. తన మహిమను చూచేటట్టుగా మోషేకు అవకాశాన్ని కల్పించాడు. అలాగే బైబిల్లో మనం చూసినట్లయితే అబ్రహాము కూడా ఒక సందర్భంలో, నా ప్రభువా నన్ను దాటిపోవద్దు, నా కుటుంబాన్ని దాటిపోవద్దు, నా గుడారమును దాటిపోవద్దు అని వేడుకున్నాడు. ఆ సందర్భం ఏమిటనంటే ఆదికాండము 18వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు, లేదా ఆ అధ్యాయం అంతా కూడా మనం చదివినట్లయితే మనకి ఈ శ్రేష్టమైనటువంటి మాటలు కనిపిస్తాయి. ఒకసారి ఒక రోజున దేవుడే 3 మనుష్యులుగా అబ్రహాము ఉంటున్నటువంటి గుడారానికి రావడం జరిగింది. అప్పుడు అబ్రహాము ఆ 3 మనుషులు ఎవరో గుర్తుపట్టి వారితో అంటున్నటువంటి మాట ఈ మాట, మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. చూసారా, 3 మనుష్యులుగా దేవుడు అబ్రహాము ఉంటున్నటువంటి గుడారము దగ్గరికి వెళ్ళారు. అబ్రహామును చూడటానికి, అబ్రహామును దర్శించడానికి. అయితే అబ్రహాము దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుని జ్ఞానం కలిగిన వాడు గనక ఆ వచ్చినటువంటి మనుషులు కాదు, సాధారణమైన మనుషులు కాదు అని గ్రహించి, దేవుడే 3గా నా గృహానికి వచ్చారు అని గ్రహించిన వాడై, ప్రభువా, ఈ సమయంలో నన్ను దాటిపోవద్దు అని బ్రతిమిలాడారు. బ్రతిమిలాడగానే దేవునికి అబ్రహాము మీద కటాక్షము కలిగినది, వారిని దాటిపోలేదు. అప్పుడు అబ్రహాము వారికి చక్కని ఆతిథ్యం ఇచ్చి వంట చేసి పెట్టినట్లుగా కూడా మనం చూస్తాం. ఆ తదుపరి వారు అబ్రహాము గుడారం నుంచి వెళుతూ అబ్రహామును షేరాను దీవించి వెళ్ళారు. ఎలాగున అనంటే వారు 24 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి కార్యమును గురించి ప్రస్తావించి వారిని ఆశీర్వదించి వెళ్ళారు. ఆ కార్యం ఏమిటి అనంటే, దేవుడు 24 సంవత్సరాల క్రితం చేసిన వాగ్దానం, మీకు కుమారుడిని అనుగ్రహిస్తానన్న వాగ్దానం గురించి ఒక స్పష్టమైన వివరణ ఇచ్చి దీవించి వారు వెళ్ళిపోయారు. ఏంటంటే, వచ్చే ఈ కాలానికి, వచ్చే ఈ సీజన్కి, వచ్చే ఏడాదికి మీ ఒడిలో కుమారుడు ఉంటాడు, మీరు నోటి నిండా నవ్వును కలిగి ఉంటారు అని చెప్పి ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అలాగే యాకోబు యబ్బేకు రేవి దగ్గర రాత్రంతా దేవునితో ప్రార్థనలో పెనుగులాడుతూ దేవుణ్ణి ఇలా బ్రతిములాడుతున్నాడు. నా దేవా, ఈ రాత్రి నన్ను ఆశీర్వదించకుండా దాటిపోవద్దయ్యా,
అని. ఈ సందర్భాన్ని కూడా మనం చూస్తే ఆదికాండము 32వ అధ్యాయంలో మనం చూస్తే మనకి స్పష్టంగా యాకోబు యొక్క హృదయము మనకి అక్కడ అర్థమవుతుంది. యాకోబు ఎలాగున దేవుని సన్నిధిలో బ్రతిమిలాడారో అర్థమవుతుంది. ఆదికాండము 32వ అధ్యాయం 25 నుంచి నేను చదువుతున్నాను. తాను అతను గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. హల్లెలూయా. యాకోబు కూడా యబ్బోకు రేవు దగ్గర ఒక రాత్రంతా దేవునితో పెనుగులాడినప్పుడు దేవుడే అంటున్నాడు, తెల్లవారుతుందయ్యా, నన్ను విడిచిపెట్టు, నేను వెళ్ళాలి అంటుంటే, నేను నిన్ను విడిచిపెట్టను, ఈ రాత్రి నన్ను దాటిపోవద్దు, నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీయను అని ఆయన పాదాలు గట్టిగా పట్టుకొని ఆయనతో పెనుగులాడుతూ బ్రతిములాడుతూ ఉన్నాడు రాత్రంతా కూడా. అప్పుడు దేవుడు యాకోబును దాటిపోలేదు, ఆశీర్వదించకుండా దాటిపోలేదు. ఇశ్రాయేలు అనే పేరు మార్చి మరి యాకోబును ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అవునండి, మన దేవుడు మనల్ని దాటిపోని దేవుడు. అయితే మనం చేయాల్సిన పని ఒకటి ఉన్నది. దేవుడు మన గుడారాల్లోకి ఎవరెవరిని పంపిస్తున్నారు, మనల్ని ఎక్కడికి తీసుకొని వెళుతున్నారు, అవన్నీ కూడా స్పష్టంగా గ్రహించుకోవాలి మనం. దేవుడు పలు రకాలుగా మనల్ని దర్శించటానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటారు. పలు రకాలుగా మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటారు. ఏ రీతిగా ఆయన మనం దర్శించటానికి వచ్చినా మనము ఆయనను గుర్తుపట్టగలగాలి, సత్యాన్ని గ్రహించగలగాలి. అప్పుడు ఆయన మనల్ని దాటిపోడు. ఎందుకంటే వేరు రకాలుగా ఆయన మనం దర్శించడానికి వస్తాడు. ఎందుకంటే మనలను ఆశీర్వదించడానికి, మనల్ని ఆశీర్వదించడానికి. కాబట్టి ఈ రోజున దేవుడు నిన్ను దాటిపోడు, నీ పిల్లల్ని దాటిపోడు, నీ కుటుంబాన్ని దాటిపోడు, నీకు ఇచ్చిన సేవ పరిచయ సంఘాన్ని దాటిపోడు, నీకు ఇచ్చిన వ్యాపారాన్ని దాటిపోడు, నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని దాటిపోడు. అయితే ఆయన నీతో కూడా ఉండి ఆశీర్వదించాలని ఆయన ఇష్టపడుతూ ఉండగా ఈ రోజున అబ్రహాము వలె, మోషే వలె, యాకోబు వలె మనము కూడా దేవునితో పెనుగులాడే అనుభవాన్ని, ప్రార్థనలో పెనుగులాడే అనుభవాన్ని, ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమిలాడుతూ, నా దేవా నా కుటుంబాన్ని దాటిపోవద్దు, నా పిల్లల్ని దాటిపోవద్దు, నన్ను దాటిపోవద్దు, నువ్వు నాకు అనుగ్రహించిన సంఘాన్ని దాటిపోవద్దయ్యా అని దీన మనస్సులు కలిగి ఉండి, ఆయన చేతి నీడలో దాచి పెట్టబడిన అనుభవాన్ని కలిగి ఉండి బ్రతిమిలాడినట్లయితే ఆ రోజు వారిని దాటిపోకుండా వారితో ఉండి ఆశీర్వదించి వెళ్ళినటువంటి తండ్రి ఆయన నీతో కూడా ఉండి ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ఈరోజు నీతో ఉన్నాడు. నిన్ను దాటిపోకుండా ఆయనను బ్రతిమిలాడు. నిన్ను ఆశీర్వదించట కొరకు ఆయన నీతోనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. ఈ సత్యాన్ని గ్రహించు. దేవుడు మనల్ని దాటిపోడు, ఆయన మనల్ని దాటిపోడు. మనము ఆయనని తన భక్తులలాగా వేడుకోవాలని, బ్రతిమిలాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. సో అడగండి, ప్రార్థన చేయండి. దేవా మమ్మల్ని దాటిపోవద్దని ఈరోజు మీరు ప్రార్థన చేస్తూ ఉండగా మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి దేవుడు మిమ్మల్ని దాటిపోడు. చేతులెత్తి మరి ఆశీర్వదించి మిమ్మల్ని సంతోషపరచడానికి ఆయన మీతో కూడా ఉన్నాడు. అట్టి కృప వింటున్న మీ అందరికీ దేవుడు దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ.